మన్మధరావు గారు కానివ్వండి, ఇలాంటి వ్యక్తులు సీనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో నేను యాక్చువల్గా అలాంటి మనం అడ్వకేట్స్ ప్యానల్లోకి ఆయన కూడా తీసుకుందాం అనుకున్నా. ఆయన అమెరికా నుంచి వాళ్ళే ల్యాండ్ అవుతున్నా అని చెప్పారు. లేకపోతే అలాంటి మన్మధరావు గారు కూడా అడ్వకేట్స్, వచ్చారు. అలాంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి అడ్వకేట్స్ చాలా మంది ఈ రోజు కూడా ఉన్నారండి. కాకపోతే వంగవీటి మోహన్ రంగ గారు లాంటి మహానుభావుడు ఈ రోజు విజయవాడ నగరానికి లేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండేవాడు ఉంటే ఈరోజు అటువంటి ఒక స్టాల్వర్డ్ అనే వ్యక్తిని కోల్పోవడం ద్వారా ఈరోజు ప్రభుత్వాలు ఈ రకంగా రాజ్యాలు వెళ్తానికి ఒక కారణం కూడా అనుకోవచ్చు. అడ్వకేట్స్ అయితే ఉన్నారు, కానీ ప్రజాక్షేత్రంలో పోరాడాల్సినటువంటి నాయకులు ఈరోజు రకరకాల పొత్తులు, ఎత్తులు, అధికారంలో యొక్క అధికారానికి దాసోహం అయ్యి సాక్షాత్తు రాజకీయ నాయకులు, అధికార పార్టీలో ఉన్న రాజకీయ నాయకులే బేరసారాలు మాట్లాడి అధికారులను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అడ్వకేట్స్ కూడా చాలా బిక్కుబిక్కుమనేటువంటి ఒక పరిస్థితుల్లో నోరు తెరవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. తారీఖున తమిళనాడు కోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ 9 మంది పోలీస్ ఆఫీసర్స్ కి, ఒక డబుల్ మర్డర్ కేసులో 9 మంది పోలీస్ ఆఫీసర్స్ కి మరణ శిక్ష విధించింది. దానిని గుర్తు పెట్టుకునే ఈ రోజు ఈ మృతదేహాన్ని ఏదైతే మాయం చేయడానికి గల ఏకైక కారణం ఏంటంటే, మృతదేహం దొరికితే అటాప్సీ జరుగుతుంది, వీడియోగ్రఫీ జరుగుతుంది, మెడికల్ ఎవిడెన్స్ దొరుకుతుంది. మొత్తం ఎంటైర్ పోలీస్ స్టేషన్ ఈ రోజు మృతుడి యొక్క మేనమామ కోరినట్లుగా అందరు పోలీసులందరూ కూడా ఈ రోజు చట్టం ముందు 302 సెక్షన్ 302 బిఎన్ఎస్ యాక్ట్ 101, 102 ప్రకారం వీళ్ళందరూ కూడా మినిమం 7 సంవత్సరాల నుంచి మరణశిక్ష ఎదుర్కొనేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేసినట్లు మనం అందరం కూడా, ఇందాక జడ్జి గారు కూడా చెప్పినట్లు, మీరు కస్టోడియల్ టార్చర్ చేసి మృతదేహాన్ని అప్పజెపితే ఒక రకమైన శిక్ష ఉంటుంది. ఖచ్చితంగా ఈ సాక్ష్యాలని తారుమారు చేయడం కోసం ప్రయత్నం చేసి ఈ సాక్ష్యాలని పూర్తిగా మీరు అసలు మొత్తం అంతా అర్ధరాత్రే శవాన్ని తగలబెట్టి ఆ కళేబరానికి సంబంధించినటువంటి అస్థికలు కూడా దొరకనటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు సాక్ష్యాలు దొరకవు, మేము తప్పించుకుంటాం అనుకున్నారు. ఎలా అయితే తమిళనాడులో ఫొటోస్ బయటకు వచ్చినాయో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా సంచలనం దృష్టిగా అతనికి జరిగినటువంటి గాయాలు కానివ్వండి, అతని మృతదేహం యొక్క ఫొటోస్ కానివ్వండి, కట్లు కట్టిన డాక్టర్ ఎక్కడ హాస్పిటల్లో రికార్డు కానివ్వండి, మొత్తం అంతా కూడా ఈరోజు ఆ కుటుంబం చేతిలో ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఈ పోలీసు వ్యవస్థ కరెక్ట్ గా పనిచేసినట్లయితే ఎంటైర్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ మొత్తం కూడా ఆ రోజు డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ అందరూ, కానిస్టేబుల్ నుంచి, హోమ్ గార్డ్స్ నుంచి, ఎస్ఐల దగ్గర నుంచి, సిఐల దగ్గర నుంచి అందరూ కూడా మినిమం 7 సంవత్సరాల నుంచి మరణశిక్ష ఎదుర్కొనేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. సో నరేంద్ర చెప్పాలి. ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా మీరు అంటే రంగా గారు లేకపోవచ్చు కానీ ఆయన ఇన్స్పిరేషన్తో, ఒక సామాజిక బాధ్యతతో మీరును అడ్వకేట్స్ కలిసి ఒక పోరాట కమిటీగా ఫామ్ అయ్యి దీని వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు కూడా మీరు కృషి చేస్తారా? ఆ విషయం మేము చెప్తాం. ఇప్పుడు మన సింగూరు రమేష్ గారు చెప్తున్నారు కదా, ఆ రోజున ఉన్నటువంటి అడ్వకేట్స్ ఇవాళ ఉన్నారు అని చెప్పని. ఒక్కసారి ఈ ఇన్సిడెంట్ లో